वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द గోవింద. శ్రీమన్నారాయణీయము 54వ దశకము. గోపోజ్జీవనము. త్వత్సేవోత్కస్సౌభరిర్నామ పూర్వం కాళింద్యాంతర్ద్వాదశాబ్దం తపస్యన్ మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తార్క్ష్యం సాక్షాదీక్షతాగ్రే కదాచిత్. భగవన్, పూర్వము సౌభరి అను ముని నిన్ను ఉపాసించుట సేవించుట యందు అత్యంత ఆసక్తి కలవాడై కాళింది నదీ జలములందు 12 సంవత్సరముల పాటు దీక్ష వహించి తపస్సు ఆచరించుచుండెను. ఆ సమయమున అతడు ఆ యమునా నది అందరి చేపపిల్లలపై స్నేహ ప్రవృత్తి కలవాడయ్యను. ఆ చేపలు ఆనందముగా అనుభవించు భోగముల యందు ఆసక్తి కలవాడు అయ్యను. అతనికి ఒకనాడు ఆ చేపలను తినదలచి అటు వచ్చుచున్న గరుడును చూచెను. త్వద్వాహం తం సంక్షుధం తృక్షసూనుం మీనం కంచిజ్జక్షతం లక్ష్యయన్ స తప్తశ్చిత్తే సప్తవాన్ అత్ర చేత్వం జంతున్ భోక్తా జీవితం చాపి ముక్త. ప్రభు, ఆ గరుడు నీ వాహనమే కదా. అతడు చాలా ఆకలితో ఉండి యమునలోని ఒక మీనమును పట్టి తినుచుండుటను ఈ సౌభరి ముని చూచెను. చాలా సంతాపము చెందిన హృదయముతో, నీవు ఇక మీదట ఈ నది అందలి జలచర ప్రాణులను భక్షించినచో నీ ప్రాణములు పోవును అని ఆ గరుత్మంతుని శపించెను. తస్మిన్ కాలే కాళీయక్ష్వేళదర్పాత్ సర్పారాతే కల్పితం భాగమస్మిన్ తేన క్రోధాత్ పత్పదాంభోజభాజ పక్షాక్షిప్త తద్దురాపం పయోగాత్. ఆ కాలమునందే కాళీయుడను ఒక సర్పరాజు విషవేగముచే గర్వించి గరుడుని కొరకు ఏర్పరచబడిన ఆహార భాగమును తాను భుజించెను. స్వామి, నీ చరణసేవా నిపుణుడైన గరుడు కోపముతో రెక్కలు విదల్చి ఆ రెక్కలతో కాళీయుని విసిరివేచెను. అప్పుడు ఆ కాళీయుడును సర్పము కాళింది మడుగులో వచ్చి పడెను. ఘోరే తస్మిన్ సూరజానీరవాసే తీరే వృక్షా విక్షతాక్షివేళ వేగాత్ పక్షివ్రాతా పేతురభ్రే పతంత కారుణ్యార్ధం త్వం మనస్తేన జాతం. భయంకర విషము గల ఆ కాళీయ సర్పము సూర్యపుత్రియగు ఆ యమునా నది జలములలో నివసించుచుండుట వలన ఆ యమునా నది తీరమునందలి వృక్షములు అతని విషబలముచే మాడిపోయెను. నది మీదుగా ఎగురు పక్షులు విషప్రభావముచే అందు రాలి పడుచుండెను. అది అంతయు చూచిన నీ హృదయము కరుణ రసముతో నిండిపోయెను. కాలే తస్మిన్ ఏకదా శీరపాణిం త్వా యాతే యామునం కాననాంతం త్వయ్యుద్ధామ గ్రీష్మ భీష్మోష్మతప్త గోపాల వ్యాపిబన్ క్షేళతోయం. స్వామి, ఆ కాలమునందే ఒకనాడు బలరాముడు రాకుండా ముందే ఒంటరిగా గోవులను కాచుటకై ఆ యమునా నది తీరప్రాంత వనమునకు వెళ్ళితివి. తీవ్రమగు గ్రీష్మకాలపు ఎండ తాకిడికి తాపము చెందిన గోవులును గోపాలురును యమునా నది అందలి కాళీయునిచే విషపూరితములైన నీటిని త్రాగిరి. నశ్యజ్జీవాన్ విచ్యుతాక్ష్మాతలేతాన్ విశ్వాన్ పశ్యన్ అచ్యుత త్వం దయార్ద్ర
ప్రాప్యోపాంతం జీవయామాసి దద్రాక్ పీయూషాంభో వర్షిభి శ్రీకటాక్షై. అట్లు విషపూరితములైన జలములను త్రాగి గోవులు గోపాలురు ప్రాణములు పోయి నేలపై పడిరి. అట్టి వారందరినీ చూచి, ఓ అచ్యుత, నీవు దయార్ద్ర హృదయముతో అమృతధారలను కురిపించు మంగళకరమైన నీ కడగంటి చూపులను వారిపై ప్రసరింపచేసి వారిని అందరినీ పునర్జీవితులుగా చేసితివి. కిం కిం జాతో హర్షవర్షాతిరేక సర్వాంగేషు ఇతి ఉత్థితా గోపసంఘా దృష్ట్వాగ్రే త్వాం త్వత్కృతం తద్విదంత త్వామాలింగన్ దృష్ట నానా ప్రభావా. తమ తమ సర్వావయవముల యందును ఎన్నడూ లేని ఆనందాతిశయ అనుభవము కలిగి ఈ వింత ఏమి ఏమి అనుచు ఆ గోపాలురందరూ లేచి వచ్చిరి. తమ ఎదుట ఉన్న నిన్ను చూచిరి. తమకు కలిగిన అంతులేని ఆనందమునకు హేతువు నీవే అని గ్రహించిరి. అంతకుముందు నీవు చేసిన లీలల ప్రభావము తెలిసియున్న వారగుటచే ఆ గోపాలురు నిన్ను చేరి కౌగిలించుకొనిరి. గావశ్చైవం లబ్ధజీవాక్షణేన స్ఫీతానందాత్ త్వాం చ దృష్ట్యా పురస్తాత్ ద్రాగావవృః సర్వతో హర్షబాష్పం వ్యాముంచంత్యో మందముద్యన్నినాదా. అదే విధముగా గోవులను నీ దయార్ద్ర దృష్టిచే క్షణములో పునర్జీవితములై ప్రాణములను పొంది ఆనంద సమృద్ధిని పొందినవై తమ ఎదుట నిలిచి ఉన్న నిన్ను చూచెను. గోవులన్నీయు కన్నుల నుండి ఆనంద బాష్పములు రాల్చుచు వృషభస్వర గంభీరముగా అంబారవములు చేయుచు నీ చుట్టూ చేరినవి. రోమాంచోయం సర్వతో నః శరీరే భూయస్యంతః కాచిదానందమూర్ఛ ఆశ్చర్యోయం క్షేళవేగో ముకుంద ఇత్యుక్తో గోపైర్నందితో వందితో భూ. కృష్ణ, మా శరీరం అంతయు పులకించి గగుర్పాటు కలిగినది. మా మనసులలో ఏదో ఆనందము ముంచెత్తుతున్నది. ఈ విషవ్యాప్తి బలము ఆశ్చర్యముగా ఉన్నది. ముకుంద, మా వంక చూడుము, రావోయి అనుచున్న గోపాలుర అభినందనలు వందనములు నీవు అందుకొంటివి. ఏవం భక్తాన్ ముక్త జీవానపి త్వం ముగ్ధాపాంగై అస్తరోగాంస్తనోషి తాదృగ్భూతస్ఫీతకారుణ్య భూమా రోగాత్పాయ వాయుగేహాధినాథ. భగవన్, ఇట్లు నీ భక్తులకు జీవులను ప్రాణములు పోయిన వారిని కూడా ముగ్ధ మనోహరమగు నీ కడగంటి చూపులతోనే రోగరహితులుగా చేయుచుందువు కదా. అనంత కారుణ్యమూర్తి, అదేవిధముగా నీ పరిపూర్ణమగు కృపాదృష్టిని ప్రసరింపజేసి ఓ గురువాయూర్పురాధినాథ, నన్ను వ్యాధి నుండి కాపాడుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 54వ దశకము సమాప్తము.